G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం. మహిళా శాసనసభ్యులు సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గార్లపైన నీచమైన వ్యాఖ్యలకు నిరసన. మియాపూర్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత. సీఎం రేవంత్ రెడ్డి మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున ధర్నా. కొత్తగూడ మండలంలో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం. శ్రీ ముసలమ్మ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఆనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయిన పాత్రుడు, మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మియాపూర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణంలో పెద్ద ఎత్తున ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజా రంగారావు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబాలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరచడం సబబు కాదని, నిండు సభలో ఉండి అక్కడ ప్రతి విషయం రికార్డు అవుతుందని తెలిసి కూడా ఒక మహిళపై దిగజారి మాట్లాడడం సరికాదని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. అనంతరం మియాపూర్ పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అరెస్టు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చూస్తూ ఉన్నాం. మరి అసెంబ్లీలో ఒక సీఎం యొక్క పదవిలో కుర్చీలో కూర్చొని మరి మన మహిళా లోకాన్ని కించపరిచే విధంగా, ఏదైతే ఒక మహిళను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసి మరి మీదికని మళ్ళా మిగతా మంత్రులు కూడా సమర్పించడం అనేది ఎంతవరకు సమంజసమో మహిళా మనులు కానీ మరి యొక్క తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏదో పది ఉంటే పది అనగానే దాన్ని ముళ్ళ కిరటంలాగా భావించి దాని సీటు మీద కూర్చుంటప్పుడు ముళ్ళు నేను చూసుకొని కూర్చోవాలి, కానీ కొమ్ములు వచ్చేలాగా కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము ఒక విన్నపం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అన్కండిషనల్గా మరి యొక్క తెలంగాణ రాష్ట్ర మహిళా లోకానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. లేదంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద భారీ ఎత్తున మరి నిరసనలు తెలియజేసి వాళ్ళ ఇంటిని కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే ఇది మహిళలకు కాదు, మన యావత్ తెలంగాణ ప్రజానికానికే చిక్కుచేటు. మనం కూడా ఏదైతే చూస్తున్నామంటే తెలంగాణ సంస్కృతి అంటే మహిళలను గౌరవించడం, కానీ ఈయనకు అదంతా తెలియదు. సంచులు మోసి వస్తే ఏం తెలుస్తుంది, ఎప్పుడు ఆయనకు వస్తే ఒక కార్యకర్త స్థాయి నుంచి మన పైకి వచ్చినామంటే దానికి సార్థకత ఉంటుంది. కానీ సంచులు మోసి వచ్చిన సీఎం కాబట్టి ఆయనకి ఏం తెలియదు, అహంకారంతో మాట్లాడుతుంది. ఈ అహంకారం మరి ఎన్ని రోజులు ఉంటుంది? వానాకాలం, చలికాలం, ఎండాకాలం అనే 3 కాలాలు ఉంటాయి. మనకు కూడా రోజులు వస్తాయి, మరి మనం కూడా గమనించాలి. కాకపోతే ఈ మహిళను కించపరిచడం అనేది. చెర్ల మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని PIML మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా చెర్ల మండల పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పథకాలను మొత్తం అమలు చేస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు. ఇప్పటికీ 7 నెలల కాలం గడిచినప్పటికీ 1-2 పథకాలు మాత్రమే అమల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ప్రజల పట్ల వమ్ము కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని ఈరోజు ఇక్కడ స్థానిక
ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 100 రోజులలో మేము అధికారంలోకి రాగానే 100 రోజులలో ఖచ్చితంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి 7 నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు కూడా 1-2 మాత్రమే అమలైనాయి తప్ప మిగతా ఏదైతే పథకాలు ఏదైతే పెట్టారో ఆ పథకాలు ఈనాటికి కూడా అమలు కానటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ స్థానిక కార్యాలయం దగ్గర ఎంఆర్ఓ గారి కార్యాలయం దగ్గర ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. 500 రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్పారు, అది లేదు. మహిళలు ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో ఆ ఆడబిడ్డలకి పెళ్లి కాగానే తులం బంగారం ఇస్తామని చెప్పారు, అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. 500 రూపాయలకి గ్యాస్ అన్నారు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి పద్ధతి ప్రభుత్వానికి మంచిది కాదు. ఏదైతే ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ ఏదైతే ఇప్పటిదాకా ఉందో దాన్ని నీరుగార్చకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇదే జనాన్ని మొత్తం మీరు కనుక ఇలాగే నత్తనడకన ఈ యొక్క ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో మీరు కనుక అమలు చేయకపోతే ఇదే జనాన్ని ఐక్యం చేసి రానున్న రోజుల్లో మరింత ఉధృతం కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఆ సిపిఐఎంఎల్ మార్క్స్లైన్ ప్రజాబంధ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట మండల ఎంఆర్ఓ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ మండల కార్యదర్శి బి నరసింహ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ జిల్లా నాయకులు జయ కాళేశ్వర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల అమలుకై ఉద్యమిద్దామని, పేదలకు రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు చేసింది. 6 గ్యారెంటీలు ఇంకా ఎన్నో హామీలు మేనిఫెస్టోలో ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 7 నెలలు పూర్తి కావస్తుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు తదితర అన్ని వర్గాల ప్రజల సమస్యలు అనేకమున్నాయి. అట్లాగే అర్హులైన అందరూ కూడా రేషన్ కార్డు రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం అని మాట్లాడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం భారమైంది. ఎవరు కూడా బస్సులు పోవాలంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడదనమాట. దానివల్ల ఏమవుతుందంటే దాని మీద వ్యతిరేకత తప్పిస్తే అనుకూలమైనటువంటి వాతావరణం అయితే లేదు. ఎవరంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరూ ఇబ్బంది, పురుషులు కానీ, పిల్లలు కానీ, తర్వాత స్త్రీలు కానీ అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఉచిత వంటలకు కొంచెం ఎక్కువయ్యాక ఇప్పుడు అన్నం మంచిగా బిర్యానీ ఉందని చెప్పంటే కొంచెం ఎక్కువ తినికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్రయాణ వంటలకు కొంచెం పోనీకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే విపరీతమైన విషయం జనం చేత ఇక్కడ నుండి మామూలు వాళ్ళన్నా, హైదరాబాద్ వాళ్ళన్నా దాదాపు సగం మంది దాంట్లో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి ఆగస్టు 1 నుంచి 7 తారీఖు వరకు మండల కార్యాలయం ముందు ధర్నాలు చేయాలని చెప్పి, అదేవిధంగా 8 తారీఖు రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. గత 7 నెలల కిందట ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి న్యాయం చేయలేదు. వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేదు అని చెప్పి ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని మేము పరిష్కరిస్తామని చెప్పి ప్రధానంగా ఒక 6 గ్యారెంటీల్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది. ఈరోజు ఎలక్షన్లో గెలిచి 7 నెలలు అవుతున్నప్పటికీ కూడా అరకొరగా 1-2 తప్ప మిగతా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా బడ్జెట్ కూడా అంత పరిపూర్తిగా కేటాయించలేదని మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎన్నికల్లో ఎలక్షన్లో గెలిచిన ఎంబడే మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణం అయితే ఏది ఉందో ఆర్టీసీ బస్సులో దాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో మహిళలకు అని చెప్పి ఈరోజు రవాణాకు సంబంధించి చాలా మంది మహిళలు ఈరోజు పనుల రీత్యా కావచ్చు, వివిధ పనుల రీత్యా కావచ్చు, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. కానీ ఆర్టీసీ బస్సులను పెంచకుండా ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మొత్తం కూడా చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. కోస్గి మండల కేంద్రంలో బాలికల కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో విద్యార్థులతో ఆధ్వర్యంలో శివాజీ చౌరస్తా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు పీడీఎస్యూ మండల అధ్యక్షుడు గౌస్ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. కానీ నేటికి విద్యారంగం పట్ల గత ప్రభుత్వం మాదిరిగానే నిర్లక్ష్యం వహిస్తూ విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఈరోజు కోస్గి మండల కేంద్రంలో పీడిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు విద్యారంగానికి అతి తక్కువ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ విద్యారంగానికి పెట్టినటువంటి బడ్జెట్ను కుదించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలనేది ప్రధానంగా ఇదొక డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాదాపు 8,000 కోట్లకు పైచలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అట్లాగే కోస్గి మండల కేంద్రంలో దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా మంది గర్ల్స్ కూడా ఇక్కడ మండల కేంద్రానికి చదువుకోవడానికి వస్తారు. వాళ్ళంతా కూడా చదువుకొని దాదాపు 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. అట్లా తక్షణమే ఈ కోస్గి మండల కేంద్రంలో గర్ల్స్ కళాశాల, బాలికల కళాశాల హాస్టల్స్ ని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి, అట్లాగే జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం పోయిన పథకాన్ని అమలు చేయాలని, అట్లాగే ప్రతి గ్రామానికి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలని చెప్పేసి, అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి రోజు ఉంది. ఈ ఫీజులను కూడా నియంత్రించాలి. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షించాలి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చిన్నశంకరంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు జాల లక్ష్మయ్య పద్మబాయి జ్ఞాపకార్థం వారి కుమారులు జాల లక్ష్మయ్య పద్మబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్లు, వంట సామగ్రి బహుకరించారు. జడ్పీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం దీప్లా నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, ట్రస్ట్ సభ్యులు జాల రవీంద్ర కుమార్, జల శ్యామ్తో పాటుగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మన్నన్ మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో ఎంతో మంది ధనికులు ఉన్నప్పటికీ సేవ చేయాలని ఆలోచన రావడం చాలా సంతోషకరమన్నారు. అది చదువుకున్న పాఠశాల విద్యార్థులకు వంట సామగ్రి, విద్యార్థులకు ప్లేట్లు బహుకరించడం ట్రస్ట్ సభ్యుల జాల రవీంద్ర కుమార్, జాల శ్యామ్ ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. అనంతరం ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ అత్యవసర పనిపై వెళ్లవలసి ఉండగా ఈ విషయం తెలుసుకుని కార్యక్రమానికి హాజరయ్యానని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతోందని ట్రస్ట్ సభ్యుల్ని ప్రశంసించారు. ఒక్క 2 నిమిషాలు సార్, మీకు చాలా అర్జెంట్ వర్క్ ఉన్నట్టుంది సార్. ఎంపీడీఓ సార్, నిధులు, అధ్యాపక బృందము, విద్యార్థులు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం సార్. అందరూ పెద్దలు, విద్యార్థులు మీరు అందరూ వినొచ్చు. దాదాపుగా 10-15 మంది వక్తలు వారి వారి అనుభవాలను, జీవిత అనుభవాలను, ఈ స్కూల్లో చదువుకున్న నాటి కార్యక్రమాలను, మాటలను చెప్పారు. దాన్ని విని కొందరైనా మారి మీ భవిష్యత్తులో వాళ్ళలో ఒకరే కావాలని కోరుకుంటున్నాను నేను కూడా. కాబట్టి ముఖ్యంగా అసలు ఈరోజు ఈ కార్యక్రమానికి స్టార్ట్ చేసిన మన జాల ట్రస్ట్కి సంబంధించిన రవీందర్ గారు మరియు శ్యామ్ గారికి నా తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, మనలో దేశ ప్రజల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు ఎంతోమంది ధనికులు, కోట్లాధిపతులు, అర్హులు ఉంటారు. తనకున్న ఆస్తిలోకి వెళ్ళి కొంత ఇతరులకు ఖర్చు చేయడం అనేది రావడం అది చాలా గొప్ప విషయం. అది అందరికీ రాదు. తన దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, తరతరాలు తిన్న కరగని ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయాలనే
పట్టణంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లను కూడా సందర్శించడం జరిగింది. నేషనల్ ఇరువైపులా డ్రైనేజీలను పరిశీలించి మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసి తక్షణమే పనులు మొదలుపెట్టాలి, పనులు చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే పత్తిపాటి. పట్టణంలోని ఏఎంజీ దగ్గర, సాయి కార్తిక దగ్గర, అసిస్టే ఎదురు అడ్డ రోడ్డు, కళ్యాణి దగ్గర పలు సెంటర్లు పర్యటించి డ్రైనేజీలు శుభ్రంగా ఉంచాలి, త్వరగా క్లీన్ చేయాలని అధికారులను హెచ్చరించి పనులు చేస్తున్న ఎమ్మెల్యే పత్తిపాటి. చిలకలూరిపేటలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అధికారులు తక్షణమే పనిచేయాలని పిలుపునిస్తూ సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా తీర్థ ప్రసాదాలు అందించారు. కాసేపట్లో సీఎం కృష్ణానది హారతి ఇవ్వనున్నారు. అనంతరం అక్కడి నుండి సత్యసాయి జిల్లా మడకసరకు వెళ్లి పింఛన్లు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో శ్రీ ముసలమ్మ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడ్డాయని, ప్రభుత్వం ఇప్పటికైనా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ కొత్తగూడ మండల కేంద్రంలో ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఆటో కార్మికులం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. కావున దీన్ని గమనించి గవర్నమెంట్ మాకు అందున దయ ఉంచి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరం కూడా రోజువారీ కూలి లెక్కన బతకడం జరుగుతుంది. కావున మా అందున గవర్నమెంట్ తొందరగా దయదాల్చి మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ సభాముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. ఆటో కార్మికుల ఐక్యత. సమర్థవంతమైన పరిపాలన అధ్యక్షుడు ఉంటే సంక్షేమ పథకాలు అమలు తీరుకు ప్రత్యక్ష నిదర్శనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం ఆనపర్తి నియోజకవర్గం ఆనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను సకాలంలో పంపిణీ చేయలేదని కొందరు వ్యాఖ్యలు చేశారన్నారు. గత నెలలో పెన్షన్లను ఇంటింటికి వెళ్లి రోజున్నరలోగానే అందించడం జరిగిందని తెలిపారు. అనపర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ శాసనసభాపతి శ్రీ అయ్యన్నపాత్రుడు గారితో కలిసి మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది.
ముఖ్యంగా ఈరోజు మా పార్టీ మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల 1వ తారీఖునే పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం జరిగింది. చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు 1వ తేదీ మేము వచ్చినటువంటి 2వ మాసం ఈ 1వ తారీఖున ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి నియోజకవర్గంలో మరి ఈరోజు మా మిత్రులు గురువు గారు మోలారెడ్డి గారి విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ముందే మా సోదరులు చెప్పారు, మోలారెడ్డి గారు, నేను, మన మంత్రి గారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఒక ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో మేము ముగ్గురం కూడా పాల్గొన్నాం. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. అటువంటి మహా వ్యక్తి కార్యక్రమానికి రావడం అదృష్టంగా బాగా రావడం జరిగింది. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే సందర్భం కూడా మా గురువు గారి కొడుకు అందరూ కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు రావడం అదృష్టం. ఈరోజు ఇంతగా మంచిగా చెప్పారు, సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ పెన్షన్ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు కూడా ఇవ్వలేరు. ఈ నెల 5న మెదక్ పట్టణంలోని బాలుర పాఠశాలలో ప్రత్యేక అవసరాల పిల్లల్ని గుర్తించడానికి శిబిరం ఏర్పాటు చేసి వారికి పరికరాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఫిజియోథెరపీ డాక్టర్ స్వప్న తెలిపారు. ఈ అవకాశాన్ని కొల్చారం మండలంలోని 1 నుండి 15 సంవత్సరాల్లో పూర్ణ వికలాంగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వప్న తెలిపారు. గురువారం రోజు కొల్చారం గ్రామంలోని మండల వనరుల కేంద్రంలో డాక్టర్ స్వప్న మీటీవీతో మాట్లాడారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ALIM కో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరానికి వచ్చే వికలాంగులు సదరన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకురావాలని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు గుర్తించి వారికి అవసరం ఉన్న పరికరాలు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే అవసరం ఉన్న వికలాంగులకు శస్త్రచికిత్సలు కూడా చేస్తారని తెలిపారు. కావున కొల్చారం మండలంలోని ప్రత్యేక అవసరాల పిల్లలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ స్వప్న తెలిపారు. సార్, ఆయన స్వప్న ఫిజియో డాక్టర్ని. కొల్చారం మండలంలోని CWSM పిల్లలకి ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసము మన అలింకో క్యాంప్ వారు 4th ఆగస్టు 2024 మండే రోజు ప్రత్యేక అవసరాల పిల్లల కోసము, వికలాంగుల పిల్లల కోసం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కొల్చారం మండలంలోని ప్రతి గ్రామంలోని CWSM పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. పిల్లలతో పాటు తల్లిదండ్రులు పిల్లల 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్ జిరాక్స్, సదరన్ సర్టిఫికేట్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రాగలరు. ఇప్పుడు వీళ్ళు క్యాంప్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆర్థోకు న్యూరోకు సంబంధించిన డిసబిలిటీ పిల్లలకి, లైక్ బెడ్ రిడెన్ పేషెంట్స్కి వీల్ చైర్స్, నడవలేని వాళ్ళకి, కొంచెం కాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫుట్ ట్రాన్స్ప్లాంట్, కొంచెం మామూలుగా నడవచ్చిన వాళ్ళకి ట్రైసైకిల్స్, చెవులు వినిపించిన వాళ్ళకి, వినికిడి లోపం ఉన్న వాళ్ళకు ఈ హియరింగ్ ఎయిడ్స్ అలాంటివి ఇస్తారన్నమాట. దీన్ని ఖచ్చితంగా కొల్చారం గ్రామంలో మండలంలోని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గురువారం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బాలింతలు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 6 నెలల వరకు తల్లిపాలు అందించాలని, 6 నెలల వరకు తల్లిపాలే పిల్లలకు ఆహారమన్నారు. ఈ కార్యక్రమంలో ANM సౌజన్య, అంగన్వాడీ టీచర్లు భార్గవి, సునీత, రాణి, ఆశా వర్కర్లు దుర్గమణి, అంగన్వాడీ ఆయాలు, గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 1 నుంచి 7th వరకు తల్లిపాల వారోత్సవం జరుపుతున్నాము. ప్రతి అంగన్వాడీ సెంటర్లో, ఊర్లో మన అంగన్వాడీ సెంటర్ నుంచి అందరికీ ర్యాలీ తీసి తెలియజేయడం జరుగుతుంది. బాలింతలందరికీ
పాలు ఇవ్వడం, బిడ్డకి పాలు ఇవ్వడం మీద అవగాహన చేస్తున్నాము. అందరి పుట్టిన నుంచి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే బిడ్డకు సంపూర్ణ ఆహారం. ఇది అందరికీ తెలియజేస్తున్నాము. దశాబ్దాలుగా ముంపు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహానగరంలోని ప్రధాన సమస్యగా ఉన్న నయీం నగర్ నిర్మాణ పనుల్ని శరవేగంగా జరుగుతున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. గురువారం రోజులు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కేయూ కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తాడాజీ వాకడులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. కాజీపేట ఆర్ఓబి పరిశీలించారు. నయీం నగర్ బ్రిడ్జి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ప్రారంభించేలా చర్యలు చేపడుతూ ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే కబ్జాలకు గురైన ప్రాంతాల్ని గుర్తించి పరిష్కారం చేస్తున్నాం కాబట్టే ఇటీవల కురిసిన వర్షాలకు గత చర్యలు పునరావృతం కాలేదని తెలిపారు. ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వెనక్కి వెళ్లదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ మరియు కాజీపేట మండలాలకు సంబంధించిన 62 మంది లబ్ధిదారులకు 62,07,192 రూపాయల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించిన 52 మంది లబ్ధిదారులకు 22 లక్షల సీఎం సహాయనిధి చెక్కులని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 52 మంది లబ్ధిదారులకు 22,32,000 సీఎం సహాయనిధి చెక్కులు, కాజీపేట మండలానికి చెందిన 42 మంది లబ్ధిదారులకు 4,24,872 రూపాయలను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, వరంగల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు 22,02,552 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. సమయనగర్ ఫర్జానా బేగం, ఫర్లయ్య, కనకయ్య సన్నాఫ్, ఎం యాదా, వైఫ్ ఆఫ్ విజయ్ చందర్, సునీత, అయ్య, వెంకటమల్లు, రాణి, సచన్, మనమ్మ, రష్మిత. నాగార్జున సాగర్ నియోజకవర్గ హాలియాపట్నంలో నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ గారి ఆదేశానుసారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార అహంకారంతో మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గార్లపైన నీచమైన వ్యాఖ్యల్ని నిరసనగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. రేపల్లెపట్న 15వ వార్డు దగ్గర ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మాత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి సోదరుడు శ్రీ అనగాని శివప్రసాద్ గారు, రేపల్లె మున్సిపల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి, పంతాని మురళీధర్రావు, తాత ఏడుకొండలు, మేకా రామకృష్ణ, మేకా శివరాం, పిన్నుబోయిన లక్ష్మీ నరసింహ, పార్టీ నాయకులు మరియు సచివాలయ సిబ్బంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. మహిళా శాసనసభ్యులు సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గార్లపైన నీచమైన వ్యాఖ్యలకు నిరసన. మియాపూర్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత. సీఎం రేవంత్ రెడ్డి మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున ధర్నా. కొత్తగూడ మండలంలో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం. శ్రీ ముసలమ్మ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ.
ఆనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయిన పాత్రుడు మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.